ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, రేటింగ్లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ను వదిలే ప్రసక్తి లేదన్నారు. మరో పార్టీలోకి వెళ్లనని చెప్పారు. త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా అన్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారంటూ అనిల్ మండిపడ్డారు. దీనికోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఎందరో గొప్పవాళ్లు జైలుకు వెళ్లారని, తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనంటూ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చెప్పండి. పార్టీ మారుతుందని ఎవరు? ఏబిఎన్ వాళ్ళు ఏదో రాత్రులు రాశారు. అదే అయ్యా చాలా రైట్, సింపుల్. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు వస్తాయి అంటే సంతోషమే. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు చీకు చింత కూడా లేదు. మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదేదో నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజేమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబర్ వాడుకున్నాడు, తర్వాత జనసేన అన్నారు, మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు, నా చిన్న రాసుకుంటున్నారు. పాపం మీకు వ్యూస్ రావాలా అంటే, నన్ను వల్ల ఏమైనా వస్తాయంటే, మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది, నేను జగన్ ఎలా ఉంటే అలాగే నా పైన. కేవలం 4-5 నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్, నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు. బాస్కి నేను ఇప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. కానీ ఆ జనసేన వాళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపాయా, వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే. వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం, ఏం ఇబ్బంది లేదు. అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా, నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా, కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి అని. అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పా, నేను జైలుకి పోయేదానికి 60 రోజులైనా 60 రోజులు, 90 రోజులైనా 90 రోజులు, అన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే. నాకేం ఇదేమి లే. చాలా మహా ముఖ్యమంత్రులు పెద్ద జైలుకి పోయారబ్బా, నాదే ఉంది. ఆ జైలుకి చూసి భయపడిపోతానా? కానీ ఒక్కటైతే చెప్తున్నా, పాపం మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం, మేము ఇంకా మా అంత టోలం లేరు, మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నా, నా చాలామంది చక్రవర్తులు మహా పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు, ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే. వాళ్ళకి కూడా చెప్తున్నా, నాకు 44 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న 54. ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ 60, రేపు 70 ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో. నేను 44కో 45కైనా కుర్రోడుగానే ఉన్నా, ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నాయి, ఇబ్బందిలే. మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది. పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికించాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే, వాళ్ళని కూడా ఏదో 5గా